రైతు భరోసా ఇగో ఇక చూసుకుంటే ముచ్చట్లు ఇంకా అత్తగా అత్తే ఇట చూసుకుంటే ఇగో కుప్పలు కుప్పలు అత్తనే ఉంటాయి. ఇగో రైతు భరోసా ఏందో అర్థమే కాదు. ఎప్పుడు ఇస్తారో, ఏం చేస్తారో, ఎంతమందికి ఇస్తారో, ఎంతమందికి ఎగబెడతారో హరీష్ రావు సార్ ఇట్లున్నాయి కదా. మీకు ఇప్పుడు అసలు కథ చూపిస్తాయి ఏంది అనేది మీకు చూపిస్తాయి. ఎందుకంటే మరి ఇక అట్టి ముచ్చటితోటి ఓవది కథ, అందుకని ఇక గట్టి ముచ్చటినే మాట్లాడదామని వచ్చిన మన బతుకు భరోసా ఛానల్. ఇక మనం ఎట్టుంటుంది ఇక అంటే ఇప్పుడు ఏది మాట్లాడినా కానీ మనోళ్ళు కొంచెం నమ్మి నమ్మనట్టు అట్లా ఉంటారు అన్నట్టు. అందుకని అట్టేసామన్నట్టు చూసుకుంటే కనుక రైతు భరోసా మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్. రైతు భరోసా పేరు మంచిగా పెట్టిర్రు మనకు, రైతు భరోసా. ఈ రాయనికి కూడా అత్తలేదు కానీ రైతు భరోసా ఉన్నది కదా. ఈ రైతు భరోసా మీద రైతు కూలీలకు వీళ్ళకు 12,000 ఇవ్వాలి ఒక సంవత్సరానికి. ఇవ్వాలి వాళ్ళు చెప్పిన మాట. వీళ్ళు ఎంతమంది ఉన్నాయా అంటే 50 లక్షల మంది. 50 లక్షలు 50 లక్షల కుటుంబాలు లేటగిలి. అయితే ఇంకోటి మీకు చెప్తా, మంచి గమ్మతైన ముచ్చట, బతుకు బండి ఛానల్లో మీరు కూడా తెలుసుకుంటారు. ఏంది అంటే ఈడ 10 ఎకరాల నుంచి 53 ఎకరాల వరకు సీఎం మన రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు అంటే 10 ఎకరాల నుంచి 53 ఎకరాల వరకు 10% మందికి వీళ్ళు 10% ఉన్నారు. వీళ్ళు ఎంత అంటే 1,00,000 పైసలకు ఉన్నారు అనుకో. ఈ 10 నుంచి 53 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పైసలు ఇవ్వాలంట. వ్యవసాయ బడ్జెట్ ఎంత అయ్యా అంటే ఇగో ఏంది మన 72,000 కోట్లు. 72,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్కి వెళ్ళి వీళ్ళకి ఎంత పోతుంది? రుణమాఫీకేమో 31,000 కోట్లు కేటాయించారు. వీళ్ళకి వెళ్ళి 22,000 కోట్లు ఖాళీ అయింది. దాదాపు అనుకుందాం 22,000 కోట్లు ఖాళీ అయితే ఇంకేంటాయి? 50,000 కోట్లు ఉంటాయి. 50,000 కోట్లు మరి రైతు భరోసా చేసి రైతు కూలీలకు వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకు రైతు కూలీలను ఇప్పటికీ ఎలా గుర్తించాలి, విధి విధానాలు ఏంటి, బట్టి మార్క ఏం చెప్పలేదు అని మాట్లాడుతూ ఉంటే ఇలా అసెంబ్లీలో లేరా? అందరూ అసెంబ్లీలో లైవ్లు నడుస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా మీద ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ అట్లు ఉండంగా కూడా మీరు ఏంటి అంటే గీల గురించి మాట్లాడుంటారు మీరు. 10 నుంచి 53 ఎన్ని లక్షలు పోవాలి? ఈ 72,000 కోట్లకి వెళ్ళి ఈ 10% మందికి ఈ 53 ఎకరాల వాళ్ళు వాళ్ళు ఏందన్నట్టు నాకు అర్థం కాదు. అంటే ఈడ ఊళ్ళు అందరు నా లెక్కనే భుజం మీద తువాలు వేసుకొని ఉంటారు కదా. మాట్లాడేటోళ్ళు ఉంటారు, ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, కొంచెం అట్లు ఉంటారు అన్నట్టు. ఏంటి అంటే మీరు అడగాల్సిన ముచ్చట ఒక్కటే, 10 ఎకరాల నుంచి 53 ఎకరాల వరకు రైతు భరోసా కానీ ఇస్తే మరి ఇవి సాగు ఉన్నాయా లేవా అంటే సాగు భూములట. 53 ఎకరాలు సాగు చేసేటోనికి ఎన్ని లారీలు అట్లా వెళ్తాయి, ఎంతమంది కూలీలు ఉంటారు, ఎంత ఆటారు ఉంటాయి, ఏమేమి ఉంటాయి మీరు అర్థం చేసుకోరు. ఇక వీళ్ళకి రైతు భరోసా ఇవ్వాలి. మరి వాళ్ళు ఏం కావాలి? వాళ్ళు మన రైతు కూలీలకు మొత్తం గుంట భూమి లేని వాళ్ళు. వీళ్ళు ఏం కావాలి? ఇంకోటి మనం ఇంకోళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి. కౌలు రైతులు వీళ్ళకు సంవత్సరానికి 15,000 వీళ్ళని గుర్తు చేసుకోవాలి. వీళ్ళకు చట్టం కావాలన్నట, కొత్త చట్టం. దేనికి చట్టం అంటే కౌలు రైతులకు మనం భూమి తీసుకుంటాం కానీ అయ్యా పల్లెటూళ్ళల్లో నోటి మాటతోటి భూమి తీసుకుంటాం. వీళ్ళకు కౌలు రైతులకు చట్టం కావాలి. చట్టం అయితేనే మేము రైతు భరోసా ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏమన్నట్టు మరి అది ఇక మీరే చెప్పాలి, తెలంగాణ రైతాంగం చెప్పాలి. నాకు 3 డౌట్లు ఉన్నాయి. ఆ 3 డౌట్లు మీరే క్లియర్ చేయాలి, కింద కామెంట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 1, వీళ్ళకు 10 నుంచి 53 ఎకరాల వరకు ఉన్నకు రైతు భరోసా ఇచ్చు రైటా? నా డౌటు. రెండోది రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలా. వాళ్ళు 50 లక్షల మంది ఉన్నా కానీ కుటుంబాలు ఆగమవుతూ ఉంటాయి.
ఇవాళ రేపు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి. మూడోది ఏదైతే ఉందో కౌలు రైతులకు చట్టాలు తీసుకొస్తామంటే మాత్రం వాళ్ళు కౌలు వేసుకొని బతకరు, భూములు దొరకాయి. అవి అద్దు. దయచేసి వాళ్ళని ఏదో రకంగా గుర్తించి కౌలు రైతులకు మీరు ఏదైతే ఇప్పుడు కౌలు రైతుల చట్టాలు అవి అంటారో పక్కెట్టి మీ ప్రభుత్వం భరోసా మీద దేని మీద కొంచెం కౌలు రైతులను ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా. ఈ డౌట్లు నాకు 3 డౌట్లు ఉన్నాయి. మీరు కింద ఈ బతుకుబండి ఛానల్లో ఇక తీసుకొచ్చి ముందర వాడేసారు. నేనే మీకు చూపించిన నా బాధ అంతా. నా బాధ అంటే నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా పొలంలలో తిరుగుతూ ఉంటా. మీరు కూడా చూసుకోర్రి. ఈ యొక్క డౌట్ క్లియర్ అయింది అంటే కింద మీరు ఇప్పుడు నేను అడిగిన డౌట్లు ఒకటి, వీళ్ళకి ఇచ్చుడు వాళ్ళకి ఇయ్యన్నా వద్దా, వీళ్ళకి ఎట్లు ఇవ్వాలి అన్నది మీ ఆలోచనకు వదిలిస్తున్నా. ప్రతి ఒక్కరు వీడియో విషయంలో మన దగ్గర ఉంచకుండా ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని కోరుకుంటూ ఇక జై తెలంగాణ, జై రైతన్న. ఈ బతుకుబండి ఛానల్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయరి. మళ్ళా నెక్స్ట్లో మళ్ళా కలుద్దాం మరి.